ఓల్డ్ సిటీ ఇచ్చిపెట్టిండా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంఏం పంటలకు అప్పయిపోయిన అదే రేపు నేను ఓల్డ్ సిటీలో ఏం చేయ డ్రగ్స్ దందా చేసినా కూడా హిందూ అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేసినా కూడా అక్రమ కట్టడాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తే మా పోలీసులను కొట్టినా కూడా మేము ఏం చేయ ఎంఏలకు దారాదత్తం చేస్తామని చెప్పు. చాలా ఓల్డ్ సిటీలో దమ్మె చూపడతాం, పోలీసులను రక్షించుకుంటాం, కార్పొరేషన్ రక్షించుకుంటాం. గింత దౌర్భాగ్యం మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాంతనం. పోలీసులను కొడతాను ఒప్పుకుంటావా? దేవాలయం మీద దాడులే, లవ్ జిహాద్ జరగబట్టే హిందూ అమైన డ్రగ్స్ పేరుతో వేధిస్తున్నారు, గోవులను వధిస్తున్నారు. నిన్న కూకట్పల్లిలో లవ్ జిహాద్ పేరుతోని నవాబ్ అని పేరున్నది, నవాజ్ అంటాడు. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలా గ్యాంగ్ రేప్ చేసే ప్రయత్నం చేస్తే ఏమైంది పోలీస్ వ్యవస్థ, ఏమైంది ప్రభుత్వం? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? హిందూ అమ్మాయిలు ఓనిగా, హిందువులకు రక్షణ వద్దిగా, వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళే వాళ్ళ ఓట్లు మీకు మా అద్దిగా. మళ్ళీ బయటకు వచ్చి నేను దేవాలయం కట్టు కాదు. హిందూ సమాజం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదంలో ఉంది, దాన్ని కాపాడు. ఫస్ట్ దాని గురించి మాట్లాడు. బాసర వేట ఆదిలాబాద్ నట వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేస్తాడు. ఈ పాత బస్తీని అభివృద్ధి చేయడం ఉండేది. నువ్వు ఉండే భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తలేవు, ఒక్క పైసా ఇస్తలేవు. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైసాలను హైదరాబాద్కి ఇచ్చినావా? ఇక్కడ ఏడోడట అక్కడ చేస్తాడు, ఆదిలాబాద్ చేస్తాడట. ఇది పెద్ద జోక్. ఇది అభివృద్ధికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ అన్ని అయ్యి, కానీ నువ్వున్న హైదరాబాద్ చేస్తలేవు కదా. నువ్వు ఏడ పోతాడా ఉపన్యాసాలు ఇస్తావు, ఏడ పోతావు వేల కోట్లు ఇస్తాడు, ఒక్క రూపాయి ఇవ్వవు. కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇచ్చింది. ఏ గ్రామానికి ఇస్తావు చెప్పు? ఏం చేస్తావు నిధులు? ఏం చేస్తావు నిధులు? ఏడికి పోయినాయి? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నిన్న పోలీస్ అధికారుల మీద, కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించాలి. లేకుంటే పాత బస్తీ మొత్తం ఆగమాయమే ప్రమాదం ఉంది. ఇక్కడ గుండాలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ మీరు తొలగించినటువంటి ఆ నిర్మాణాన్ని మళ్ళా కట్టిస్తున్నారు. ఇలా హైడ్రాలో కట్టుకుంటే తప్పు, ఇక్కడ కట్టుకుంటే మాత్రం ఒప్పు. అంటే పాత బస్తీకి ఒక రూలు, వేరే బస్తీలకు ఒక రూలు. పాత బస్తీకి ఆ ముఖ్యమంత్రి స్వయం ప్రతిపత్తి కల్పించింది కావచ్చు. మీరు పాత బస్తీలో ఏమన్నా వేసుకోండి, రోడ్లు కబ్జా అయ్యండి, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యండి, హిందువుల ఆస్తులు దోసుకోండి, హిందూ అమ్మాయిలను లోపరుచుకోండి, డ్రగ్స్ సప్లై చేసుకోండి, దొంగదందా లంగదందా ఏంటి అని చెప్పి వాళ్ళకు అప్పయిపోయినావా? కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.